తెలుగుదేశం, జనసేన, బీజేపీ లీగల్ టీమ్స్ అందరూ కూడా ఒంగోలులో ఇటువంటి సమావేశాన్ని ఏర్పరిచినందుకు ప్రత్యేకంగా వారిని మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. నేను న్యాయ వ్యవస్థ అనేది ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నదనేది వక్తలందరూ కూడా చెప్పారు. దారుణమైన వ్యవస్థ అంటే ప్రజల్ని మనం కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా కానీ న్యాయం అనేది కూడా ఉందనే నేచర్ భగవంతుడు అనేది ఎప్పుడు కూడా చూపిస్తుంటాడు. కాబట్టి అది మీ న్యాయవాదుల ద్వారాను న్యాయాధిపతుల ద్వారాను చాలా వరకు ప్రజలు కొంత శాంతితో ఉండగలిగారనంటే ఆ జడ్జెస్ ఇచ్చిన ఆర్డర్స్తో మీరు ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్తో ప్రజలకు కొంత ఇబ్బంది అనేది తగ్గించారు. లేకుంటే కోర్టు కేసులతోనే సతమతం అయిపోయి పొలిటికల్గా ఎక్కువగా కూడా ఇతరత్ర వ్యాపారాల్లో కేసులు ఉండటం అనేది వేరే, పొలిటికల్గా చాలా ఇబ్బందులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా పడ్డారనంటే చూస్తూనే ఉన్నప్పుడు కూడా అసహాయంగా ఉండేదాన్ని. మేము చేయగలిగే తక్కువ. మీరు అయినా కూడా మొక్కుపోయిన ధైర్యంతో కూడా ఎప్పుడు కూడా ఇటువంటి ఆలోచనలు కూడా లేకుండా మన లాయర్ ఉన్నాడు, మన కొరకు వాదిస్తాడని కార్యకర్తలు అందరూ కూడా నాయకులు నమ్మకం పెట్టుకొని ఆ న్యాయ వ్యవస్థనంటే ఒక దేవుడు లాగా నిలిచిపోయారు మీరందరూ కూడా అనేది మీకు అందరూ కూడా నేను చెబుతూ కాపాడాలి. ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాల కాలంలో ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి. ఎన్డీఏ కూటమి అనేది ఏర్పడిన తర్వాత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు కూడా మరలా కూడా ఆయన పదవి బాధ్యతలు తీసుకుంటారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మన చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టుకుంటారు. ఆ తర్వాత ఈ న్యాయ వ్యవస్థ అనేది కోర్టు కేసులు ఎటువంటి అనేది కూడా ప్రక్షాళన చేసేదానికి వారు న్యాయవాదుల సదస్సులో చెప్పినట్టుగా ఉన్నాయి. ఇప్పుడే మన సోదరుడు దామచర్ల జనార్దన్ గారు చెప్పారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీతో అందరూ కూడా కలిసి మీ సమస్యలు కూడా మరొకసారి ముఖ్యమంత్రి గారికి కూడా తీసుకొచ్చే బాధ్యత మాదందరిది కూడా నేను తెలుపుకుంటూ దయచేసి ఈ సమయం తక్కువ ఉందో 15 రోజుల సమయం మనం ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే కష్టపడుతున్నారు. ఇంకా కూడా మీరు చేయగలిసిన కృషి చేయమని మా కుటుంబంతో ప్రత్యేకంగా నేను కూడా మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా అసెంబ్లీకి దామచర్ల జనార్దన్ రావు గారు, పార్లమెంట్కి నేను మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా పోటీ చేస్తున్నాము. మీ పవిత్రమైన ఓటుని మీరు తెలిసిన వాళ్ళకు కూడా 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుగా వేసి మమ్మల్ని అధిక శాతం గెలిపించే విధంగా సెలవు తీసుకున్నాం.